హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే కేఫ్ ఓపెనింగ్ సిరీస్ అయితే చేస్తున్నాము. దీని బ్యాక్ ఎండ్ మనం ఏమేం చేశామనేది. సో, దానిలో భాగంగానే ఈరోజు మనకి స్టోరేజ్ కంటైనర్స్ వచ్చినాయి. ఎందుకంటే కేఫ్ అన్నప్పుడు మనం షేక్స్ చేస్తాము. చాలా ఐటెమ్స్ చేస్తాం కాబట్టి దానికోసం అన్ని ఎయిర్ ఫ్రీ కంటైనర్స్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. సో, అవొచ్చాయి. ఎలా వచ్చాయో చూసి దాన్ని బట్టి మనం ఉంచుకోవాలా, రిటర్న్ పెట్టాలా అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను. నా ఫేస్ చాలా డల్‌గా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ డే ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటది. ఆ రోజు ఫుల్ స్ట్రెస్‌లో ఉండి చాలా వర్క్స్ అయినాయి. ఆ వర్క్ వల్ల వచ్చేసి నైట్ ఆయిల్ పెట్టుకొని అట్లనే పడుకున్నాననమాట. సో, మార్నింగ్ ప్యాకేజ్ రాగానే వీడియో చేద్దామని చెప్పి ఆన్ చేసినాను. కంటైనర్స్ అయితే మేము అనుకున్నట్టే వచ్చాయి. బాగున్నాయి కూడా. బట్ దాంట్లో మేము మిక్సెస్ ఏసినప్పుడు మేము అనుకున్న క్వాంటిటీ పట్టలేదు. సో, అది ఎలాగో మాకు యూజ్ అవుతదని చెప్పేసి మేమైతే ఉంచుకొని మళ్ళీ 2 కేజీస్ కంటైనర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను ప్రోడక్ట్ లింక్ అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బోర్డ్ గురించి అయితే స్టార్ట్ అయిపోయినాము. నేమ్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్‌లో అయినా. దాన్ని మేము చాలా యూనిక్‌గా ప్లాన్ చేసినాము. ఎందుకంటే ఎవరి దగ్గర ఉండొద్దు. ఇది ఒక బ్రాండ్‌గా క్రియేట్ చేయాలని మేము అనుకున్నాం కాబట్టి బ్యాక్ ఎండ్‌లో చాలా వర్క్ చేసినాము. అండ్ మేము బోర్డ్ స్టార్ట్ చేద్దామని వర్క్ ఇచ్చినప్పుడు మేము అనుకుంటున్న ఫాంట్‌లో అసలు అలా రాదు అని చెప్పినారు. ఎందుకంటే మాకున్నది 8 ఫీట్ ప్లేస్ మాత్రమే. సో, మా ఫ్రెండ్‌కి తెలిసిన అన్న వాళ్ళు బూట్స్ జేస్తారు అని చెప్తే అక్కడికి పోయినాము. వాళ్ళు జూసి ఫాంట్ చేంజ్ చేయాల్సొస్తదని చెప్పినారు. సో, దెబ్బకి షాక్ అయిపోయాం. బికాజ్ మాకు అదే ఫాంట్ కావాలని చెప్పి. సో, ఆ ఫాంట్‌లో అయిందా? లేదా? ఎలా అయిందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి.